హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఫుల్ అంబ్రిల్లా లాంగ్ ఫ్రాక్ ఎలా ఈజీగా కట్ చేసుకోవాలి అండ్ సింపుల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి. ఫస్ట్ అయితే మనం అంబ్రిల్లా కానీ నార్మల్ ఫ్రాక్ ఏది కట్ చేసుకోవాలన్నా బాడీ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఈ అంబ్రిల్లా ఫ్రాక్ కోసం 4 మీటర్స్ క్లాత్ అయితే పడుతుందండి. ఎవరికైనా సరే ఫుల్ అంబ్రెల్లా రావాలి కాబట్టి. ఇక్కడ నేను బాడీ పార్ట్ కోసం లైనింగ్ తీసుకున్నాను. 2 ఫోల్డింగ్స్ అయితే చేశాను ఇక్కడ. 2 లేయర్స్ తీసుకుంటాం కదా! మనం బ్లౌజ్‌కి ఎలా కట్ చేస్తామో ఫోల్డింగ్ అలానే వేశాను ఇక్కడ కూడా. ఇలా ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ పొడవు ఎంతుందో ఒకసారి మెజర్ చేసుకోవాలి. ఇక్కడ 14 ఇంచెస్ బాడీ పార్ట్ పొడవుంది. 1 ఇంచ్ యాడ్ చేసి నేను 15 ఇంచెస్ పెట్టాను. ఎందుకు అంటే బాడీ పార్ట్ మనం కింది వైపున హాఫ్ ఇంచ్, పై వైపున హాఫ్ ఇంచ్ స్టిచ్ వేస్తాం కదా! ఆ స్టిచ్ కోసం 1 ఇంచ్ యాడ్ చేశాను. ఇక్కడ నార్మల్‌గా డ్రెస్‌కి ఎలా అయితే తీసుకుంటామో 3 ఇంచెస్, 3 ½ ఇంచెస్ అలా మెజర్ చేసుకోవాలి. షోల్డర్ పార్ట్ వచ్చేసి 3 ½ ఇంచెస్, నెక్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఆర్మ్ డౌన్ 7 ఇంచెస్ డ్రెస్‌కి ఎలా తీసుకుంటామో అలానే ఫ్రాక్‌కి కూడా 7 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ నడుము లూజ్ ఎంతుందో ఒకసారి నేను చెక్ చేస్తున్నాను. ఇక్కడ 34 ఇంచెస్ మనకి లూజ్ అనేది ఉంది. దాన్ని బై 4 చేశాను. 8 ½ ఇంచెస్ వచ్చింది. ఆ 8 ½ ఇంచెస్‌కి మనం ఖర్చు కోసం 3 ఇంచెస్ అయితే తీసుకోవాలి కంపల్సరీ. 3 ఇంచెస్ ఉంటే మనం అడ్జస్ట్ ఏదైనా చేసుకోవాలి అన్నా కూడా ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూసారా 3 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నాను. ఇప్పుడు మనం ఈ బాడీ పార్ట్ పొడవు చూసాము, లూజ్ చూసాము. ఇక్కడ కూడా సేమ్ మొత్తం అంతా కూడా మెజర్ చేసుకున్నాము. ఇప్పుడు నేను బ్యాక్ నెక్ ఇక్కడ 6 ½ ఇంచెస్ తీసుకున్నాను. అసలు 6 ½ ఇంచెస్ మనం స్టిచ్ వేస్తాం కదా! మొత్తం కలిపి 7 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ స్ట్రెయిట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. మనం డాట్స్ పెట్టుకున్నాం కదా! అదే విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. స్కేల్ యూజ్ చేసి నీట్‌గా ఇలా అన్నీ యాడ్ ఇక్కడ 3 ఇంచెస్ ఖర్చు తీసుకున్నాం కదా! దాంతో కలిపి మనం ఇక్కడ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసి మెయిన్ మెజర్‌మెంట్ 6 ½ ఇంచెస్ అండి. మనం హాఫ్ ఇంచ్ ఎందుకు తీసుకున్నామంటే పై వైపున షోల్డర్ దగ్గర స్టిచ్ వేస్తాం కదా! ఆ స్టిచ్ కోసం హాఫ్ ఇంచ్ యాడ్ చేసి 7 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ విడ్త్ సేమ్ మనం నెక్ లెంత్ ఎంత 3 ఇంచెస్ పెట్టుకున్నామో కింద వైపున విడ్త్ కూడా 3 ఇంచెసే పెట్టుకున్నాను ఇక్కడ. ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ అనేది తీసుకోవాలి. నెక్ ఏ షేప్ అయితే ఉందో ఆ షేప్ కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను రౌండ్ షేప్ అనేది కట్ చేస్తున్నాను. కాబట్టి రౌండ్ షేప్ తీసుకున్నాను. బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. ఎటు లైన్ క్రాస్ అవ్వకుండా నీట్‌గా క్లాత్‌ని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 ఫ్రాక్స్ కట్ చేస్తున్నాను ఒక్కసారే. సో, నేను కింది వైపున కూడా వేరే క్లాత్ కూడా ఉంది. సో, రెండిటిని నేను ఒక్కసారే కట్ చేస్తున్నాను. ఈ విధంగా బ్యాక్ నెక్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు గుర్తుంచుకోవడం కోసం బిగినర్స్ అయితే ఇలా బ్యాక్ పార్ట్ అని మనం డ్రా చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ 2 రౌండ్స్ సేమ్ పెట్టామనుకోండి కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతారు. సో, ఇలా బ్యాక్, ఫ్రంట్ అని మనం రాసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ నెక్ సేమ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ తీస్తున్నాను చూడండి. ఆర్మ్ రౌండ్ అనేది బ్లౌజ్‌కి ఎలా తీస్తామో పావించి అలా కాకుండా ముప్పావించి పెట్టుకొని కొంచెం షోల్డర్ దగ్గరకి 2 ఇంచెస్ ఉండేలాగా తీసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ నెక్ 6 ఇంచెస్. సో, నేను 6 ½ ఇంచెస్ అనేది మెజర్ చేశాను. హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం ఉంచుకున్నాను. సో, ఇప్పుడు మొత్తం 6 ½ ఇంచెస్ అవుతుంది. ఈ విధంగా 6 ½ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ నెక్ ఏ డిజైన్ అయితే పెడతామో లేదా ఏ నెక్ పెడదామనుకున్నామో ఆ నెక్ మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రంట్ కూడా రౌండే తీస్తున్నాను. బిగినర్స్ కోసం అసలు నార్మల్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేస్తారు? ఏ విధంగా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు? అనేది డౌట్ లేకుండా చూయించడం కోసం ఈ ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నాను. సో, ఈ విధంగా రౌండ్ అయితే తీసాను ఫ్రంట్ నెక్. సింపుల్‌గా, ఈజీగా ఫ్రాక్ అయితే స్టిచ్ చేసుకోవచ్చండి. అంబ్రెల్లా లాంగ్ ఫ్రాక్ అనేది చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఏ విధంగా డ్రా చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసుకుందాం. ఇక్కడ ఆర్మ్ డౌన్ తీసుకున్నాం గదా! నేను ఆ లైన్‌లోనే
కట్ చేస్తున్నాను. సేమ్ ఎలా డ్రా చేసామో ఆ విధంగానే కట్ చేసుకోవాలి. ఆ లైన్ మీదనే ఎక్స్‌ట్రా ఖర్చు అనేది ఉంచుకోకూడదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసాము. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మనం జాయింట్ వేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచులో ఇలా క్రాస్‌గా హాఫ్ ఇంచ్ డౌన్ తీసుకుంటే మనకి స్టిచ్ చేసినప్పుడు సైడ్స్ అనేవి కిందకి డౌన్ అయ్యి రాకుండా నీట్‌గా ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుంది. ఇదొక టిప్ అండి. ఫ్రాక్స్ స్టిచ్ చేసే వాళ్ళకి యూజ్ చేస్తే ఫ్రాక్ ఫినిషింగ్ గూడా నీట్‌గా ఉంటుంది. ఒక హాఫ్ ఇంచు లోపలికి క్రాస్‌గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ ఇలా మనం బ్లౌజ్‌కి ఎలా ఫోల్డ్ చేస్తామో 4 మడతలు వచ్చేలాగా అలా వేసుకొని, ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంతుందో, ఆర్మ్ లూజ్ ఎంతుందో ఒకసారి చెక్ చేసుకొని, ఇక్కడ డాట్స్ అయితే పెడుతున్నాను నేను. ఇక్కడ 8 ఇంచెస్ ఆర్మ్ లూజ్ ఉంది. ఆహ్, హ్యాండ్ లూజ్ 6 ఇంచెస్ ఉంది. ఇక్కడ నేను ఆర్మ్ డౌన్ తీసుకోవడం కోసం 3½ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఆ విధంగా ఆర్మ్ డౌన్ అనేది అక్కడికి తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇక్కడ ఎక్స్‌ట్రా క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ వచ్చేసి మొత్తం ఫుల్ 16 ఇంచెస్. కానీ 8 ఇంచెస్ ఆహ్, బై 2 చేస్తాం గదా! 8 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకున్నాను. ఇక్కడ ఆర్మ్ రౌండ్ తీస్తాం గదా! ఫ్రంట్ పార్ట్ లోతు తీశాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇప్పుడు మనం కట్ చేసుకున్న లైనింగ్‌ని పెట్టుకొని చూపిస్తున్న విధంగా నేనిక్కడ ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. వన్ సైడ్ బార్డర్ వచ్చింది కాబట్టి బార్డర్‌ని హ్యాండ్స్‌కి యూజ్ చేయడానికి హ్యాండ్స్ ఈ విధంగా వేసుకొని హ్యాండ్స్ అయితే కట్ చేశాను. అలానే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలానే ఆహ్, క్లోజ్ మన వైపు ఉండేలాగా, ఓపెన్ మన ఎదురు వైపు ఉండేలాగా వేసుకొని లైనింగ్ ఎలా వేసామో అలానే వేసుకొని పై వైపున మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ వేసుకొని ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండేలాగా నెక్ కట్ చేయకుండా చుట్టూ అంతా కూడా కట్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా. బిగినర్స్ కోసం నేను ఇంత డీటెయిల్‌గా చెప్తున్నానండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి. ఇలా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు అంబ్రెల్లా ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇలా 2 లేయర్స్ క్లాత్ తీసుకున్న తర్వాత ఇలా క్రాస్‌గా మనం పీస్‌నైతే వేసుకోవాలి. వన్ సైడ్. ఇలా వేసుకున్న తర్వాత, ఇప్పుడు మన నడుము వచ్చేసి 34 ఇంచెస్ ఉంది కదా! బై 4 చేసుకున్నాం. 8½ ఇంచెస్ అనేది ఇక్కడ మార్కింగ్ చేశాను. 8½కి 1 ఇంచ్ యాడ్ చేసి 9½ ఇంచెస్ మార్కింగ్ చేశాను. ఇక్కడ పై వైపున పైనుండి మనం మార్కింగ్ చేసిన దగ్గరికి ఈక్వల్‌గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని లైన్ అయితే డ్రా చేసి కట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఫుల్ బాడీ పార్ట్ అంతా గూడా పైనుండి మన కింద ఫ్రాక్ ఎక్కడి వరకు పెట్టుకుంటామో అక్కడి వరకు ఎంత లెంత్ ఉందో, అందులో నుండి బాడీ పార్ట్ మెజర్‌మెంట్ అనేది తీసేసి మిగతా కింద ఎంత లెంత్ ఉందో అంత వరకు ఇక్కడ మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నేను 29 ఇంచెస్ అనేది మెజర్ చేస్తున్నాను. బాడీ పార్ట్ 14 ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి రిమైనింగ్ ఉన్న 20 ఇంచెస్ 29 ఇంచెస్‌ని ఇలా క్రాస్‌గా మెజర్ చేశాను. ఇప్పుడు మనం పై వైపు నుండి టేప్‌ని కింది వైపుకి 29 ఇంచెస్ వచ్చేలాగా క్రాస్‌గా ఇలా రౌండ్‌గా పెట్టుకొని ఎక్కడి వరకు వస్తుందో క్లాత్ ఎండింగ్ వరకు అక్కడి వరకు మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి అంబ్రెల్లాలో కంపల్సరీ మనకు క్లాత్ యాడ్ చేయాల్సొస్తుంది. లైనింగ్ క్లాత్. ఫ్యాబ్రిక్ 4 ఇంచెస్ 4 మీటర్స్ తీసుకున్నా కూడా మనకి వన్ సైడ్ అనేది క్లాత్ యాడ్ చేయాల్సొస్తుంది. ఇప్పుడు ఇలా స్ట్రెయిట్‌గా ఉన్న వైపు ఇక్కడ మనం యాడ్ చేసే దగ్గర ఎంత వరకు ఉందో చూసుకొని అంతవరకు ఇక్కడ నేను కట్ చేస్తున్నాను. ఈ పీస్ అనేది మనం స్టిచ్ చేసినప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇలా నిదానంగా క్లాత్ ఎక్కడి వరకు ఉందో ఒకసారి చూసుకుంటూ మీరు లైన్ డ్రా చేసుకొనైనా కట్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్‌గా కట్ చేశానిక్కడ. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు మనం శారీ పీస్ తీసుకున్నాం కదా! ఆ శారీని ఇలా 4 లేయర్స్ మీద మడత పెట్టుకొని, ఇలా మన ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. ఓపెన్ అంతా గూడా మనకు అపోజిట్ వైపు ఉండేలాగా ఇప్పుడు వేసుకొని, ఇలా కట్ చేసుకున్న పీస్‌ని దాని పైన వేసుకుంటే, మనకి ఎంత కరెక్ట్‌గా ఇలా వస్తుందండి. ఫ్ ఎంత గీర కావాలన్నా పెట్టుకోవచ్చు.
ఇక్కడ నేను ఎగ్జాక్ట్‌గా లైనింగ్ 29 ఇంచెస్ కట్ చేశాను కదా! ఇప్పుడు 30 ఇంచెస్ ఉండేలాగా 1 ఇంచ్ వదిలిపెట్టేసి మెయిన్ క్లాత్ అనేది కట్ చేశాను. ఇక్కడ వీడియోలో చూస్తున్న విధంగా. ఎందుకు అంటే మనం లైనింగ్ స్టిచ్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్ అనేది మనం జిగ్‌జాగ్ చేస్తాం గదా! కింద. దానికోసం ఒక హాఫ్ ఇంచ్ పోతుంది. కరెక్ట్‌గా 29 ఇంచెస్ వస్తుంది. సో, నేను 1 ఇంచ్ వదిలిపెట్టేసి కట్ చేశాను. ఈ విధంగా లైనింగ్ పార్ట్ మెయిన్ క్లాత్ మీద వేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టిచ్చింగ్ అనేది నెక్ పార్ట్ 2లో ఉంది.